తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్క కారు కూడా కొనలేదని చెబుతున్నారని, కానీ ఆయన ఏకంగా 22 ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడలో దాచిపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కొనాలని అనుకున్నారని చెప్పిన ఆరోపణలు అయ్యాయేమో కానీ కొనేశారని విజయవాడలో ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పడం సంచలనంగా మారింది. తాను ముఖ్యమంత్రి అయిన 10 రోజుల వరకు తనకు ఈ విషయం తెలియలేదని రేవంత్ చెప్పారు. ఒక్కొక్క కారుకు కనీసం 3 కోట్లు ఖర్చవుతుందని, మూడోసారి గెలవగానే ఆ కొత్త కాన్వాయ్లో తిరగాలని అనుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర సంపాదనను ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఇప్పటికే 2-3 కాన్వాయ్లు కొన్నారు. వాటికి విజయవాడలో బుల్లెట్ ప్రూఫింగ్, ఇతర పనులు చేయించేవారు. ఈసారి కూడా అక్కడే పనులు చేయిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కార్లు అన్నిటినీ కొనేయడంతో తెలంగాణ కొత్త మంత్రులకు కార్ల కొరత తీరిందని సెటర్లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ రేవంత్ రెడ్డి కోసం కొత్త సచివాలయాన్ని నిర్మించడమే కాదు, కొత్త కాన్వాయ్ను కూడా సిద్ధం చేసి ఉంచారని అంటున్నారు. ఈ కాన్వాయ్ను రేవంత్ రెడ్డి వాడతారో లేదో కానీ రేవంత్ బయటపెట్టిన ఈ కార్ల వ్యవహారం మాత్రం వైరల్ అవుతుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.